శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 16వ తేదీ డిసెంబర్ 2024 సోమవారం. ఈరోజు దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా చక్కటి కాలం నడుస్తూ ఉన్నది. అన్నదమ్ముల సహాయ సహకారాల వల్ల, మాతృమూర్తి గారి సహాయ సహకారాల వల్ల అనేక రకాలైనటువంటి విజయావకాశాలు అందుకుంటారు. కృషి ఫలిస్తుంది. మీ మాటకి పరపతి పెరుగుతుంది. గృహంలో కూడా చక్కటి ఐకమత్యం ఉంటుంది. ఎన్నో రకాలుగా మనస్సంకల్పం సిద్ధించి మీకు చక్కటి ఆనందం కలుగుతుంది, ఆత్మసంతృప్తి కలుగుతుంది. పితృవర్గ రీత్యా కానీ మాతృవర్గ రీత్యా కానీ అనేక రకాల సహాయ సహకారాలు వస్తున్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపారం బాగుంది, వివాహాది శుభకార్యాలు కుదిరేటటువంటి కాలంగా తెలియచెప్పుకోవచ్చు. విద్యార్థులకి బాగుంది. అయితే ప్రేమ విషయాలలో మటుకు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే మీ ప్రేమ ఫలించేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి గురించి మీరు ఏమన్నా ఇంకా ప్రయత్నాలు చెయ్యాలి అంటే అవి కొంచెం కుంటుపడేటట్టుగా ఉన్నాయి. ఇంకా కృషి చేయాల్సిన పరిస్థితే ఉంది తప్ప ఇప్పటికిప్పుడే అవి నిర్ణయాలు ఏవి కూడా తుది నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కనిపించట్లేదు. ఆస్తిపాస్తుల విషయంలో ఏదైనా కోర్టులో కేసులు ఉన్నట్టయితే కొంచెం వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకుల విషయంలో కానీ, వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ ఇంకా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. స్థానచలనాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు స్థానచలనం అవని వారికి ఇప్పుడు ఖచ్చితంగా స్థానచలనం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది అనుకూల స్థానచలనం అవ్వడానికి దుర్గా అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన చేస్తున్నాను. అనేక అంశాలలో మీరు విజయాలు అందుకుంటారు. అది రుణము తీర్చడంలో, అలాగే కొత్త రుణాలు తీసుకోవడంలో, మీ మిత్రులని ఆదరించడంలో, బంధువర్గాన్ని ఆదరించడంలో ఇత్యాది అన్ని విషయాలలోనూ కూడా మీరు చాలా చాలా సమర్థవంతమైనటువంటి ఆలోచనలతో పనిచేస్తారు. చక్కటి కృషి ఫలిస్తుంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ చాలా ఆనందం కలిగిస్తూ ఉన్నది. గ్రహస్థితులు చాలా చాలా అనుకూలంగా ఉన్న రీత్యా మీరు ఏ పని చేపట్టినా కూడా మీకు అది విజయానికే దారి తీస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మరింత మనశ్శాంతిగా ఉంటారు, విజయావకాశాలు అందుకుంటారు. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అన్న తీరుగా మీరు ఎంత కృషి చేస్తూ ఉన్నారో అంతకంతా ఫలితాలు అందుకుంటూనే ఉన్నారు. గత కొద్ది కాలంగా అందుకుంటున్నారు. అలాగే ఈరోజు కూడా అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో చాలా అవకాశాలు ముందరికి వస్తాయి. చక్కగా వివాహ ముహూర్తాలు పెట్టుకోగలుగుతారు. మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. అలాగే తెలివి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎక్కడ ఎలాగా ఈ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎలా దాటాలి అనుకునే దానిని బట్టి చాలా వరకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారం చాలా బాగుంది. వ్యాపారంలో అనేక రకాలుగా ఊహించని విధంగానే మీరు లాభాలు అందుకుంటున్నారు. అలాగే మీ వాక్కు బాగుంది, కుటుంబం బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మాతృవర్గ రీత్యా అంతగా బాగలేదు. సంతాన రీత్యా కూడా కొంత ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. దత్తత తీసుకున్నటువంటి సంతానం విషయంలో కూడా ఓర్పు కలిగే ఉండాలి. అలాగే రాజకీయ నాయకుల విషయంలో కూడా కొంత ఓర్పు కలిగి ఉండాలి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ చాలా బాగున్నారు. పితృవర్గ రీత్యా మీకు వచ్చేటటువంటి లబ్ధి ఏదైతే ఉందో అదంతా కూడా మీకు చక్కగా వచ్చేస్తుంది. ఉద్యోగ జీవితంలో అనుకూలమైనటువంటి మార్పుల కోసం శనిగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. విద్యార్థులకి బాగుంటుంది. మీ మానసిక ప్రశాంతత బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా చక్కగా శుభప్రదంగా ఉంటాయి. ఒకళ్ళ చేత ప్రశంసింపబడుతూ ఉంటాయి. అవి అనుకూలంగా కూడా ఉంటాయి. ఇన్ని రకాలుగా మీకు మానసిక సంతృప్తికి కారణమవుతూ ఉన్నటువంటి ఈ రోజు యొక్క గ్రహస్థితులు చాలా బాగున్నాయి అని చెప్పి మీరు కృతజ్ఞతలు తెలియచేయండి నవగ్రహాలకి అని చెప్పి సూచన చేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింత ఆర్థికపరమైన అభివృద్ధి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా ఈ రోజున చాలా అనుకూలమైనటువంటి కాలం కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఇంత మాత్రపు ఆనందాలనేవి లేకుండా పోయాయి.
ఒక విధమైన గంభీరత చోటు చేసుకుంటుంది. గృహ వాతావరణము అనిశ్చితంగా ఉంది. మాతృవర్గ రీత్యా అనిశ్చితంగా ఉంది. వివాహాది శుభకార్యాల రీత్యా కూడా అనిశ్చితంగానే ఉంది. పితృవర్గ రీత్యా కూడా అలాగే ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా అలాగే ఉంది. ఏదైనా లాభాల బాట మటుకు చాలా బాగుంది. మిగతా అన్ని విషయాలలో కూడా ఒక విధమైన అనిశ్చిత పరిస్థితి ఉండడం చేత మీకు కొంచెం కొంచెం మంచి మార్పులు వస్తున్నాయా అనేటటువంటి సంకేతాలు వస్తాయి. దీనివల్ల మీ మానసిక ఆనందం పెరుగుతుంది. ఇది చెప్పదగ్గ సూచన. వివాహాది శుభకార్యాలు దూరం అవుతున్నాయి. మాతృవర్గ రీత్యా ఒకంత మీరే ఒదిగి ఉండడం చాలా చాలా మంచిది. అలాగే మాతృవర్గ రీత్యా ముఖ్యంగా తల్లిగారికి సేవ చేయడం ద్వారా, కృతజ్ఞతలు తెలియచెప్పుకోవడం ద్వారా చాలా వరకు మీకు ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అయితే అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి. అనేక రకాలుగా మీరు ఓర్పు కలిగి ఉండడం వల్ల మీకు ఆర్థికాభివృద్ధి ఉండొచ్చు, లేదా మనశ్శాంతి ఉండొచ్చు, లేదా ఉద్యోగ జీవితంలో కాస్త ప్రశాంతత రావచ్చు. ఏ విషయంలోనైనా మీకు చక్కటి పురోగతి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, లేదా ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా మాత్రమే మీకు ఈ రకమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అయితే వీరు ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా మానసికమైన వ్యధ పూర్వం జరిగినటువంటి విషయాలలో కానీ, అంశాలలో కానీ ఏదైనా మిమ్మల్ని బాధిస్తూ అదే అంశము తిరిగి ఇప్పుడు మళ్ళీ బాధించే విధంగా కనిపిస్తూ ఉన్నది. దీని గురించిన బాధ తొలగిపోవాలి అంటే తప్పనిసరిగా మీరు యోగా చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే మిత్రుల నుంచి మంచి సహకారం వస్తుంది, బంధువుల నుంచి సహకారం వస్తుంది, శత్రువులు కూడా మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. కుటుంబంలో అంత పూర్తి అనుకూలతలు లేకపోయినా ఇలా చాలా మంది మీకు మిత్రత్వంతో ఉన్న కారణం చేత కుటుంబంలో కూడా ఆటోమేటిక్గా ఏకమత్యం కనిపిస్తుంది. ఒక సుహృద్భావ వాతావరణం ఉన్నది అని చెప్పి మీరు గమనించుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయని తెలియచెప్పచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధ రీత్యా ఇంకా కొంతకాలం వేచి ఉండాలి. అయితే ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో మటుకు అధిక జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. ఇది మటుకు చెప్పదగ్గ సూచన. ఇప్పుడే మీరు వర్ణాంతర వివాహాలు కానీ, లేదా కులాంతర వివాహాలు కానీ అలాంటివి చేసుకునే వారి విషయంలో అయితే అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. సంతాన విషయంలో మీ ఓర్పు ఫలిస్తుంది. అయినప్పటికీ కూడా ఓర్పు కలిగే ఉండండి. ఇంకా పూర్తిగా మీరు మంచి ఫలితం వచ్చేసింది అనేటటువంటి తృప్తి తెచ్చేసుకోవద్దు. తృప్తి ఉండడం సహజమే, కానీ ఇంకా మార్పు రావాలి, ఇంకా కొంత జరగవలసి ఉంది, మంచి జరగవలసి ఉన్నది అని చెప్పి వెయిట్ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే భార్యాభర్తల మధ్య అంత పూర్తిగా అన్యోన్యత ఇంకా ఉన్నది అని చెప్పి మీకు కొద్దిగా అనుమానాస్పదంగానే ఉంటుంది. ఇంకా ఇంకా మన మధ్య మంచి సత్సంబంధాలు మెరుగుపడాలి అనేటటువంటి భావనలోకి వెళ్తారు మీరు. అయితే ఇంకా బాగుండడానికి అతి కొద్ది రోజులు మీ ఓర్పు సరిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అష్టమ స్థానంలో శనిగారి సంచారం వల్ల కొన్ని పనులు ఆగిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ చకచకా ముందరికి వెళ్ళాలి అంటే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించడం చాలా చాలా మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కోర్టు కేసులు అనుకూలంగా రావాలా అన్నా ఇంకా కొద్ది కాలం సమయం అయితే పడుతుంది. ఉద్యోగ రీత్యా కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ధన లాభాలు కానీ, ధాన్య లాభాలు కానీ చాలా బాగా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఏ విషయంలో అయినా సరే మీకు ప్రశాంత జీవితం కావాలి అంటే నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ, కుజగ్రహం యొక్క స్తోత్ర పారాయణాలు మరిన్ని సార్లు చేసుకోవడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది, సంతాన రీత్యా అభివృద్ధి బాగుంటుంది. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగాను మీ ఉద్యోగ జీవితంలో సంతృప్తి, ఇవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తాయి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా గాంభీర్యత ఉంటుంది. గాంభీర్యతని నిలబెట్టుకోవాలి. ఏ మాట అంటే ఆ మాట మాట్లాడడం అనేది సరి అయిన పద్ధతి కాదు అని చెప్పి మీకు ఎప్పటి నుంచో తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి.
కుటుంబంలో కూడా ఐకమత్యం కొరకు కొంత కృషి చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల విషయంలో కూడా ఇంకా ఇంకా మీరు కృషి చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే రాజకీయంగా బాగుంది కానీ మిగతా ఏ విషయంలో అయినా సరే మీరు కొంత కృషి చేయాల్సిన పరిస్థితి, కొంత మౌనంగా ఉండాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. పై అధికారుల మందలింపులున్నాయి. రుణభారాలు పెరిగేటటువంటి అవకాశాలున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా కనిపిస్తుంది. అలాగే విజయ అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, చేస్తూ ఉన్న పనులకి మంచి పేరు ప్రఖ్యాతులు ఏమన్నా వస్తాయా అంటే ఇంకా కొద్దిగా వేచి ఉండవలసినటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. వివాహాది శుభకార్యాలు ఆలస్యమవుతున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఉన్నట్టుగా ఉండి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధనము అధికంగా ఖర్చు అవుతూ ఉంది. అలాగే ఏదైనా లాటరీస్ అలాంటివి ఏమన్నా ధనము ఖర్చు పెట్టి కొందామా, ఈ ఖర్చులు తట్టుకోలేకపోతున్నాం కదా అనుకుంటే అందులో కూడా నష్టం వచ్చే పరిస్థితే కనిపిస్తోంది. మానసికమైనటువంటి వ్యధ కొంత కనిపిస్తోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావడము, అవి ఉన్నట్టుగా ఉండి మీకు ఆ ప్రయాణ అవకాశాలు కూడా అలాగే వస్తాయి. ఉన్నట్టుగా ఉండి దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. ఇది కొంత ఇబ్బందికరానికి దారి తీస్తోంది. అలాగే వాహనాల విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక లాభాల విషయంలో మటుకు కొంత సంతృప్తికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తుంది. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి అని చెప్పి సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, మీ ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా మీకు అనేక రకాల మనశ్శాంతి ఉంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి గత కొంతకాలంగా పట్టిందల్లా బంగారం అవుతూనే ఉన్నది. ఏ సంకల్పాన్ని మీరు చేసినా కూడా అది సిద్ధిస్తూనే ఉన్నది. ఆత్మస్థైర్యం పెరుగుతోంది. సంకల్ప సిద్ధి కలుగుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు దొరుకుతున్నాయి. సంతానం బాగున్నారు. ఏదైనా మీరు మంత్రోపదేశం తీసుకోవాలనుకున్నా కూడా అనుకూలమైన కాలం కనిపిస్తోంది. ధన ఆదాయం బాగుంది. ధనాభివృద్ధి బాగుంది. అనుకోని విధంగా లాభాలు ఉన్నాయి. అలాగే వాహన లాభాలు కూడా చాలా బాగున్నాయి. ఉద్యోగ జీవితంలో మీ పై అధికారుల యొక్క ప్రశంసలు పొందుతూ ఉన్నారు. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు పొందుతున్నారు. చక్కటి ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు. పదోన్నతి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దైవం రీత్యా అనుకూలమైనటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల నిర్వహణ నిమిత్తము కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శించుకొస్తారు. పిత్రార్జితం బాగుంది అని చెప్పచ్చు. కోర్టు వ్యవహారాలన్నీ అనుకూలించే విధంగా ఉన్నాయి. అయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు కుదరవలసి ఉన్నా కూడా కాస్త ఆలస్యం అవుతాయి. ఈ రెండు విషయాల్లోనూ ఓర్పు కలిగి ఉండండి. జాగ్రత్తలు తీసుకోండి. రుణభారాలు తగ్గిపోతున్నాయి. కొత్త రుణాలు దొరికే అవకాశాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఇవి అన్నీ కూడా మీ మానసిక సంతృప్తిని పెంపొందేలా చేస్తున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. మీ సంతాన విషయంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు వారి జీవితంలో ఉంటాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మీ పెద్దల విషయంలో కానీ, మీ సంతానం విషయంలో కానీ, ఈ 2 జనరేషన్స్ విషయంలో కూడా చాలా చాలా సంతృప్తితో ఉంటారు మీరు. ఇది మీకు చాలా ఒక సువర్ణ అవకాశం, నాకు ఒక మధురానుభూతి అని చెప్పుకుంటారు. అంతటి మంచి జరగబోతోంది. అంత మంచి జరిగే విధంగా గ్రహస్థితులు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ, అనేక విధాల గ్రహస్థితులు బాగున్నప్పుడు ఎన్నో అంశాలలో మనకి పురోగతి కనిపిస్తుంది. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. మీకు మరింత శుభకరమైనటువంటి సంఘటనలు మీ ఇంట ఉంటాయి అని చెప్పి, మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి కూడా తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి ఇంకా కృషి చేయవలసిన కాలమే ముందున్నది. అలాగే మీ మాట బాగుంటుంది. మీ కృషి బాగుంటుంది. మీ గృహంలో ఐకమత్యం బాగుంటుంది. చేస్తూ ఉన్నటువంటి పనులలో కొద్దిగా ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. మాతృవర్గ రీత్యా సువర్ణ అవకాశాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక భూమి కొనుగోలు చేయడం కానీ, లేదా ఏదైనా స్థిరచరాస్తుల విషయంలో, అభివృద్ధి విషయంలో చాలా చక్కటి సలహాలు, సంప్రదింపులు ఉంటాయి. మీ అభివృద్ధికి కారణమవుతాయి. మిగతా అన్ని విషయాలలోనూ మీరు ఓర్పు కలిగే ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. అయితే ఈ ఆస్తి తగాదాల విషయంలో మటుకు అవి దేనికి పనికిరావు.
ఐకమత్యం వేరు, ఆస్తులు పంచుకునేటప్పుడు మనస్తత్వాలు వేరు. ఇక్కడ ఆ డిఫరెన్స్ ఏమిటి అనేది మీకు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. కొద్ది రోజులు మీరు ఆస్తుల పంపకాలకు గాని, కోర్టు వ్యవహారాలకు గాని దూరంగా ఉండడం మంచిది. వాయిదా వేయండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. సంతానం విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా కొంతకాలం పట్టేటట్టుగా ఉంది. ఒకరోజు ఉన్నట్టుగా గ్రహస్థితిలో ఒకరోజు ఉండని కారణం చేత అనుకోని విధంగా అవాంతరాలేవో రావడము, ఇంకా కొద్ది రోజులు వాయిదా పడ్డము జరుగుతుంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పితృవర్గ రీత్యా బాగుందా అంటే అంత చాలా బాగా అనుకూలమైనటువంటి కాలంగా కనిపించడం లేదు. ఇంకా కొంత వారికి శారీరకమైన కష్టం ఉండబోతోంది. ఫ్యాక్టరీల విషయంలో, ఫ్యాక్టరీలో పనిచేసేటటువంటి కార్మికుల విషయంలో కొంచెం బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా ఈ కాస్త సంతృప్తే చాలా పెద్ద సంతృప్తిని ఇస్తుంది. ఈ మాత్రం బాగున్నా చాలు, ఇన్నాళ్ళు ఇది కూడా లేదు కదా అనుకుని చాలా పెద్ద ప్రశంసలు వాళ్ళకి వాళ్ళే సంతోషపరుచుకుంటారు. ఇక మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండండి. కృషిని మట్టుకు మానకండి, దైవారాధన మానకండి. ప్రతినిత్యము దేవుని దగ్గర దీపారాధన చేయడం వల్ల మీకు చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనేక విధాలుగా కృషి చేయవలసినటువంటి కాలం కనిపిస్తోంది. అయితే మీరు కృషి చేస్తారు, మంచి ఫలితాలు కూడా పొందుతారు. కృషి అయితే ముందర తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైనా గ్రహస్థితులు చాలా బాగున్నాయి అంటే మీరు ఏ కొద్ది ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఆటోమేటిక్గా మంచి ఫలితాలు వస్తాయి. గ్రహస్థితులు అనుకూలంగా లేనప్పుడు మనము ఏ పనినైనా ప్రారంభించాలి. మన స్వయం కృషి చేత కొంత ఆ పనిని ముందరికి తీసుకొని వెళ్తే అప్పుడు భగవంతుని యొక్క ఆశీస్సులు వస్తాయి. తేడా ఉంటుంది గ్రహస్థితులు బాగుండడానికి, బాగలేకపోవడానికి. ఇక్కడ గురువుగారి యొక్క అనుగ్రహం అయితే చాలా చాలా బాగుంది. కానీ మరి మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్న కారణం చేత మీ కృషియే తప్పనిసరిగా చేయాలి అనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివాహాది శుభకార్యాలు బాగుంటాయి. చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఏ పనిలోనైనా ప్రశంసలు పొందుతారు, అలాగే సన్మాన సత్కారాలు పొందుతారు, చక్కటి ప్రశంసలు పొందుతారు. అలాగే అనుకోని అదృష్టం కలిసి వచ్చింది మనకి అని చాలా విషయాలలో మీకు జరుగుతున్న మేలుని చూసి అనుకుంటారు. ముఖ్యంగా లాభాల బాటలో పూర్వం పెట్టిన పెట్టుబడులు కానీ, ఏదైనా ఒక మాట చెప్పి ఉండడం కానీ, ఏదైనా కొన్ని వస్తువులు మీరు పెట్టుబడి రూపంలో పెట్టడం కానీ, ఇలాంటివి చేసినందువల్ల ఇప్పుడు వాటన్నిటినీ లబ్ధి పొందే రూపంలో మళ్ళీ పొందుతారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీ మానసికమైనటువంటి ప్రశాంతత చాలా బాగా పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో ఏదన్నా ఇంకా చాలా బాగుండాలి కదా మనకి అనుకుంటే ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే బాధ్యతలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రమోషన్ అయితే అప్పుడే మీకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇంకా కొద్ది కాలం వేచి ఉండాలి. ఏ విషయంలో అయినా తీసుకోండి, వివాహాది శుభకార్యాలు తీసుకోండి, వ్యాపార భాగస్వాముల మధ్య ఏ విధంగా ఉన్నది తీసుకోండి, లేదా మిత్రుల మధ్య ఏ విధంగా ఉంది తీసుకోండి, అన్నదమ్ముల సహాయ సహకారం ఏ విధంగా ఉంది, ఇలా మీరు ఏ విషయమైనా తీసుకోండి, అందులో ఓర్పు కలిగి ఉండాలి అనే సూచన చేస్తున్నాను. అలాగే వృశ్చిక రాశి వారి విషయంలో అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత మాతృవర్గ రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. మీ మాతృవర్గానికి కొంత సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సంతానం రీత్యా కూడా ఇంకా మీరు ఓర్పు కలిగే ఉండాలి. ఇలా అనేక అంశాలలో ఓర్పుతో ఉన్న కారణం చేత రాబోయే రోజుల్లో మంచి జరిగే అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా చక్కటి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే గణపతి పూజ చేసుకోవడం కానీ, దత్తాత్రేయుడి పూజ చేసుకోవడం కానీ చాలా చాలా మంచిది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఆరోగ్య రీత్యా కొంచెం ఔషధ సేవ చేయవలసినటువంటి కాలంగా తెలియచెప్పుకోవచ్చు. అలాగే పితృవర్గ రీత్యా అనారోగ్యాలు తగ్గిపోతున్నాయి. ఇప్పటి వరకు మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాము పితృవర్గానికి అనారోగ్యాలు కనిపిస్తున్నాయి అని. ఇప్పుడు అవన్నీ చాలా స్పష్టంగా తగ్గిపోయేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. అలాగే మీ మానసికమైనటువంటి శాంతి కాస్త పెరుగుతూ మీ వ్యక్తిత్వము చాలా చక్కగా డెవలప్ అవుతూ కనిపిస్తోంది.
అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. గృహంలో మనశ్శాంతి కనిపిస్తోంది. అనేక రకాలుగా సమిష్టి కృషి చేత మీరు చాలా ఆనందంగా ఉన్నట్టుగా ఉంటారు కూడా. సంతాన విషయంలో ఓర్పు కలిగి ఉండండి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండండి. ప్రయాణాల రీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోండి. వివాహాది శుభకార్యాలు కుదరడం అనేది కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే పబ్లిక్ రిలేషన్ విషయంలో చాలా చాలా బాగుంది. మీకు పబ్లిక్ రిలేషను మీకు ఇంత అనుకూలం అవుతారు అని ఎప్పుడు అనుకోరు. ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ నాయకుల విషయంలో ఇది చాలా స్పష్టంగా నిరూపితం అవుతూ ఉంటుంది. అలాగే బంధువర్గాల విషయం కానీ, మిత్రుల విషయంలో కానీ కూడా ఈ ధనుసు రాశి వారికి అనేక రకాలుగా మంచి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఏదైనా రుణము చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అని కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఏదైనా లాభాలు కావాలి, లాభాల బాటలోకి వెళ్ళాలి అంటే ఇంకా కొద్దిగా ఇప్పుడు ఏ విషయంలో అయితే మీకు లాభాలు వస్తూ ఉన్నాయో అందులోనే పెట్టుబడి పెట్టండి. కొత్త అంశాలలో పెట్టుబడులు పెట్టవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఆర్థికపరమైన సంతృప్తి ఉన్నది అని చెప్పి సూచన చేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, దత్తాత్రేయుని యొక్క స్తోత్రాలు చదువుకోవడం ద్వారా మీకు చాలా చాలా మనశ్శాంతి, ఆర్థిక అభివృద్ధి కూడా ఉండబోతోంది అని చెప్పి సూచన చేస్తూ శుభం. మకర రాశి వారికి చాలా చక్కటి కాలము, అనుకూలమైన కాలము, భగవంతుని యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు లభించి ఉన్నటువంటి కాలంగా మనము తెలియచెప్పుకోవచ్చు ఈ రోజుని. గత కొద్ది కాలంగా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉన్నాయి. అలాగే ఈ రోజు కూడా అనుకూలమైన ఫలితాలే కనబరుస్తూ ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మిత్రులు చాలా సహాయ సహకారాలు కూడా అందిస్తారు. అలాగే మీకు ప్రశంసలు బాగా వస్తాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, సన్మాన సత్కారాలకి మీరు అర్హులు అన్నట్టుగా ఈరోజు మీరు గమనిస్తారు. మీ పేరుని 10 మంది సిఫార్సు చేయడము ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. అలాగే సంతానం రీత్యా చాలా చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. చాలా అభివృద్ధి పదంలో ఉన్నారు అని చెప్పి తెలియచెప్పచ్చు. ఏదైనా మంత్రోపదేశం తీసుకోవాలన్నా అనుకున్నా కూడా మీరే గురువుని వెతుక్కుని మంచి గురువుని మీరు ఎంచుకొని, ఎందుకంటే చాలా మంది గురువులు ఉంటారు కానీ ఆ పేరుతో చలామణి అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారు. నిజంగా సద్గురువు ఎవరు అనేది మనం కనిపెట్టడం కష్టమవుతుంది. అయితే మీరు చిటికలో కనిపెట్టుకుంటారు వీళ్ళు సద్గురువులు, వీళ్ళ వద్ద మనము మంత్రోపదేశం తీసుకుందాము అనేటటువంటి ఆలోచనలో ఉంటారు. అది మీకు ఫలిస్తుంది. రుణ భారాలు తగ్గిపోతాయి. మీరు తీర్చాలనుకున్నా తీరుస్తారు, మీకు కొత్త రుణాలు కావాలనుకున్నా వస్తాయి. అటువంటి గ్రహస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రేమ వ్యవహారాలలో మటుకు జాగ్రత్తగా ఉండండి. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పితృవర్గ రీత్యా అంతగా అనుకూలమైన కాలం కనిపించడం లేదు, కానీ పితృవర్గానికి సంబంధించి ఏదైనా శుభ ఫలితాలు అయితే ఉండేటటువంటి అవకాశం ఉంది. మాతృవర్గ రీత్యా కొంత శారీరక కష్టం కనిపిస్తూ ఉన్నది. ఇది చెప్పదగ్గ సూచన. మీరు అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి, కానీ ఏదైనా కోర్టు విషయాలు, ఆస్తుల తగాదాల విషయాల్లో మటుకు ఈ సహాయ సహకారాలు దేనికి అక్కడికి రావు. ఏదైనా ఆస్తే తమ్ముడే పేకటే అనే సామెత ఇక్కడ మీకు గుర్తొస్తుంది. అలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇక గృహంలో ఐకమత్యం కొరకు కొంత ప్రయత్నం చేయండి. ధన ఆదాయం బాగుంది, మానసికమైన సంతృప్తి బాగుంది. అలాగే దైవ ఆశీస్సులు ఉన్న కారణం చేత మీకు ప్రతి పనిలోనూ విజయావకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. మరింత మానసిక ప్రశాంతత కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. శుభం. కుంభరాశి వారికి కృషి ఇంకా చెయ్యవలసినటువంటి కాలంగానే ఈ రోజును కూడా తెలియచెప్పుకోవచ్చు. అనేక రకాలుగా మానసికమైనటువంటి అశాంతి ఏర్పడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందువల్ల ఇలా ఉన్నాయి అంటే గ్రహస్థితులు బాగలేని కారణమనే ముఖ్యంగా తెలియచెప్పుకోవచ్చు. ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతున్నాయి. ఇది మీ సంతృప్తికి కొంచెం కారణమవుతుంది. అలాగే రుణభారాల విషయంలో రుణాలు కొంచెం భారం అవుతాయి, అంటే ఇంకా ఎక్కువగా రుణాలు చేయవలసి వస్తుంది.
ఇది చెప్పదగ్గ సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత శనిగారికి ఎక్కువగా మీరు స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. శనిగారి బలము కూడా చాలా తక్కువగా ఉంది. అంటే ఎప్పుడైతే బలహీనం అవుతున్నారో దుష్ట ఫలితం అనేది బలపడుతోంది తప్ప శుభ ఫలితం అనేది మటుకు బలహీనంగా ఉంది. అలాగే రాహు గారి యొక్క స్థితి అలాగే ఉంది. గురువు గారి అర్ధాష్టమంలో ఆ స్థితి కూడా అలాగే ఉంది. ఇక కేతు స్థితి చెప్పనే అవసరం లేదు అష్టమ స్థానంలో. ఈ రకమైన గ్రహ స్థితులు ఉండడం చేత అనేక రకాలుగా మీరు కృషిని పెంచాలి. ఎప్పుడైతే చేస్తూ ఉన్న పనుల విషయంలో ఇంకా ఇంకా కృషిని పెంచుతారో అప్పుడు మీకు కొంచెం పనులలో విజయం కలిగేటటువంటి అవకాశం, అది కూడా ఇప్పుడు కాదు, కొన్నాళ్ళు ఇలా చేయగా అప్పుడు కలిసి వచ్చే కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. మీ మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండండి. సహాయ సహకారాలు తక్కువగా కనిపిస్తున్నాయి. బంధువర్గ రీత్యా కానీ, స్నేహితుల రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, కుటుంబంలో కానీ, భార్యాభర్తల రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ ఏ రకమైనటువంటి డివిజన్ తీసుకున్నా మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఇంకా మన పనిని మనము ఇంకా సిన్సియర్గా చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడే మనం ఫలితాలు ఆశించకూడదు అనే విధంగా ఉన్న కారణం చేత మీ యొక్క కృషిని పెంచమని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. తెలివి విషయంలో మటుకు చాలా చక్కగా ఆలోచిస్తారు, కానీ ఆలోచనలు అక్కరికి రావు. అయితే మీ తెలివి ఎప్పటికైనా ఉపయోగపడుతుంది, ఎప్పటికైనా సత్ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు నిర్ణయాలని ఒక చోట రాసి పెట్టుకోండి, ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఇప్పుడైతే కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిందిగా మాత్రము సూచన మరీ చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, నవధాన్యాలు ఒక సత్పురుషునికి దానం ఇవ్వడం ద్వారా చాలా వరకు మీకు మానసికమైన శాంతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజున ఉన్నటువంటి ఫలితాలు మీకు మానసిక ఆనందాన్ని ఇస్తున్నాయా, లేదా శారీరకమైన కష్టాన్ని సూచిస్తున్నాయా, లేదా మీ స్థిర చిరాస్తుల వృద్ధిలో మీరు ఏమన్నా కేసుల విషయంలో కానీ, లేదా పెద్దల యొక్క పంచాయతీల విషయంలో కానీ మీరు వాటిలో పార్టిసిపేట్ చెయ్యాలా అని కానీ ఇత్యాది అంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఇవన్నిటినీ వాయిదా వేసుకోవడం చాలా మంచిది. అలాగే ఔషధ సేవ చేయడం చాలా మంచిది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉంది. వ్యాపారాల విషయంలో కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి వ్యాపారాలు. మానసిక వ్యధ కనిపిస్తూ ఉంది. పితృవర్గ రీత్యా అంత పెద్ద గొప్పగా లేదు, మాతృవర్గ రీత్యా కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి రావట్లేదు. ఏదైనా వ్యసనానికి అలవాటు పడేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గృహంలో ఐకమత్యం చాలా తక్కువగా ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. ఏదైనా అపవాదుని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే లాభాల విషయంలో మటుకు కించిత్ లాభాలు మీరు పొందుతారు. ఇది ఒక్కటి మీ మానసిక ఆనందానికి కారణమవుతూ ఉన్నది. ఉద్యోగ జీవితం కూడా కాస్త సంతృప్తిగానే ఉన్నది. అయితే ఇన్ని రకాలైనటువంటి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నప్పుడు దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గారు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేస్తారు అని చెప్పడానికి రాదు. కొంతవరకు ఫలితం బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇప్పుడు నెగిటివ్గా ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా పాజిటివ్ చేసుకోవడానికి వీలైనంత వరకు కృషి చేయండి. మౌనంగా ఉండండి. మీ ఇంటి ఇలవేల్పు పూజ చేయండి. అలాగే దుర్గాదేవి యొక్క నామస్మరణ చేయండి అని చెప్పి కూడా మరీ తెలియచేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.